హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పాపులర్ ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బిగ్ బాస్ సీజన్ 8 లేటెస్ట్ అప్డేట్స్ అలాగే లేటెస్ట్ రివ్యూస్ కోసం ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో ఉంటుంది. ఇక మనం వీడియో స్టార్ట్ చేసుకునే ముందు మన వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇక మనం వీడియో స్టార్ట్ చేస్తే నిన్న ఎపిసోడ్లో జరిగిన ఒక కామెడీ బిట్ గురించి అయితే వీడియోలో మీకు చెప్తాను. తర్వాత మిగిలిన వీడియో కంటెంట్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఫస్ట్ మనం నిన్న ఎపిసోడ్లో జరిగిన కామెడీ బిట్ అబ్జర్వ్ చేసుకుంటే అదే మనకి చీఫ్స్కి ఒక టాస్క్ ఇచ్చే ముందు కంటెస్టెంట్స్ని డివైడ్ చేయడం జరిగింది చీఫ్స్ గ్రూప్లోకి వెళ్ళమని. అయితే ఈ ప్రాసెస్లో చీఫ్స్ కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఒక్కొక్క కంటెస్టెంట్ వచ్చి చీఫ్స్ ముందు నిలబడాల్సి ఉంటుంది. నిఖిల్ అలాగే నైనిక రష్మి ముందు వీళ్ళ ముందు నిలబడాల్సి ఉంటుంది. అప్పుడు చీఫ్స్ వాళ్ళకి నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది వాళ్ళ టీంలోకి. అయితే విష్ణుప్రియ రాగానే విష్ణుప్రియ నిన్న ఎపిసోడ్ ఎలా అనిపించిందంటే విష్ణుప్రియ టు బి లైక్ ఎలాగంటే ఇలా వచ్చి నిలబడిన తర్వాత అటు నిఖిల్ వైపు ఇలాగా అలాగే రష్మి వైపు అలాగే నైనిక వైపు ఇలా చూస్తూ ఉంది. విష్ణుప్రియ ఎన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఏంద్రాబాయ్ నన్ను ఎవడు దేక్తలేదు మరీ అంత వీకా అన్నట్టు ఫీల్ అయ్యింది. ఇంతలో అయినా సరే ఇంకా మనం అలా చూస్తూనే ఉంది కానీ ఎవరూ లెగడం లేదు. అయితే మనకి ఎపిసోడ్లో చాలా తక్కువ టైం 1 మినిట్ అని వేసాడు కానీ మరి లైవ్లో ఎంతసేపు అయితే అలా నుంచుందో విష్ణుప్రియ తెలియదు. కానీ ఫైనల్గా అయితే నైనిక అయితే నిలబడి విష్ణుప్రియని అయితే తీసుకోవడం జరిగింది. అప్పుడు విష్ణుప్రియ టు బి లైక్ ఎలా ఫీల్ అయిందంటే అమ్మ బతికించావు తల్లి నన్ను అన్నట్టు ఫీల్ అయింది. నాకైతే చాలా అంటే చాలా కామెడీగా అనిపించింది ఆ సీన్ మాత్రం. విష్ణుప్రియ అలా నిలబడి వెళ్తే అక్కడ ఎవరు అసలు స్టాండే తీసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిలబడలేదు. విష్ణుప్రియని రమ్మని కూడా అనలేదు. సో విష్ణుప్రియ అయితే చాలా హట్ అయి ఉంటుంది ఆ విషయంలో మాత్రం. దాంతో నిఖిల్తో కూడా ఆ విషయం గురించి మాట్లాడడం కూడా జరిగింది. ఇక ఫైనల్గా రష్మి టీంకి అలాగే నైనిక టీంకి వీళ్ళిద్దరికి బిగ్ బాస్ ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ టాస్క్లో మనం అబ్జర్వ్ చేసుకుంటే రష్మి టీం అయితే విన్ అవ్వడం జరిగింది. ఇక రష్మి టీం విన్ అవ్వడంతో నిఖిల్ టీంలోంచి ఒక కంటెస్టెంట్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో నిఖిల్ టీంలో నుంచి రష్మి టీం అయితే సోనియాని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇక సోనియాని అయితే తీసుకున్నారు. ఇక ఫైనల్గా బిగ్ బాస్ రష్మి టీంకి మనం ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లో 3 స్పెషల్ బెడ్రూమ్స్ అయితే ఉండడం జరిగింది. సో ఈ 3 స్పెషల్ బెడ్రూమ్స్ నుంచి ఒక స్పెషల్ బెడ్రూమ్ అయిన డ్రాగన్ ఫ్లై బెడ్రూమ్ అనేది మనం చూసుకుంటే రష్మి టీంకి అయితే ఇవ్వడం జరిగింది బిగ్ బాస్. ఇక ఫైనల్గా ఓటింగ్ లిస్ట్ అబ్జర్వ్ చేసుకుంటే మార్నింగ్ ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో మనం అబ్జర్వ్ చేసుకుందాం. ఫస్ట్ విష్ణుప్రియ అయితే యాజ్ యూజువల్గా డే 1 ఓటింగ్ నుంచి టాప్ పొజిషన్లో అయితే కంటిన్యూ అవ్వడం జరుగుతుంది 31% ఓటింగ్తో. ఇక విష్ణుప్రియ అయితే స్ట్రాంగ్గా ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. నెక్స్ట్ మనం సెకండ్ పొజిషన్ చూసుకుంటే మణికంఠ అయితే సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. మణికంఠకి ఇంత ఓటింగ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మణికంఠ అయితే తంతే వెళ్ళి బూరెల బుట్టలో పడ్డాడనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన యొక్క ఎమోషన్స్ అనేవి తన యొక్క పాస్ట్ని బ్లాస్ట్ చేయడంతో చాలామంది ఎమోషనల్ ఆడియన్స్ అయితే మణికంఠకి కనెక్ట్ అయ్యారు. సో ఆ విధంగా మణికంఠకి అయితే ఓటింగ్ అనేది చాలా స్ట్రాంగ్ అయితే పోల్ అవుతుంది. ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో మణికంఠ అయితే సెకండ్ పొజిషన్లో 27% ఓటింగ్తో అయితే కంటిన్యూ అవుతూ ఉన్నాడు. ఇక థర్డ్ పొజిషన్లో మనం చూసుకుంటే పృథ్వీరాజ్ అయితే ఉన్నాడు 13% ఓటింగ్తో యాజ్ యూజువల్గా కంటిన్యూ అవుతూ ఉన్నాడు. ఇక మనం చూసుకుంటే శేఖర్ భాష అయితే 4th పొజిషన్లో ఉన్నాడు 11% ఓటింగ్తో. ఇక నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే సోనియా అయితే 5th పొజిషన్లో ఉంది 10% ఓటింగ్. అలాగే బేబక్ అయితే లాస్ట్ పొజిషన్లో ఉంది 9% ఓటింగ్తో. అయితే ప్రెజెంట్ డేంజర్ జోన్లో అయితే సోనియా, బేబక్క, శేఖర్ భాష వీళ్ళ ముగ్గురు ప్రెజెంట్ డేంజర్ జోన్లో అయితే ఉన్నారు. మెయిన్గా మనం అబ్జర్వ్ చేసుకుంటే మెయిన్గా డేంజర్ జోన్లో ఉంది ఎవరంటే బేబక్ అని చెప్పుకోవచ్చు. బేబక్ అయితే ఈ వారం వెళ్ళిపోతుందన్న ఆశ్చర్యపోని అవసరం లేదు. ఇక మిస్డ్ కాల్ ఓటింగ్ ఎలా ఉందో దాన్ని బట్టి ఎవరు వెళ్తారు ఈ హౌస్ నుంచి ఈ వారం అనేది డిసైడ్ అవుతుంది. సో మిస్డ్ కాల్స్ కూడా కంటెస్టెంట్స్కి ఇవ్వడం మాత్రం మర్చిపోమాకండి. మిస్డ్ కాల్స్ ఓటింగ్ కూడా ఇవ్వండి. అవి కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కంటెస్టెంట్స్కి. ఇక ఫైనల్గా బై బై గైస్.